హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ స్మార్ట్ మెడికల్ టెక్కీస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే చాప్టర్ 2లో నియోప్లాజం గైడ్లైన్స్. మీకు చాప్టర్ 1లో హెచ్ఐవి అండ్ సెప్సిస్ గైడ్లైన్స్ కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం నియోప్లాజం గైడ్లైన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం నియోప్లాజం గైడ్లైన్స్ తెలుసుకునే ముందు అసలు నియోప్లాజం అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, నియోప్లాజం ఏ న్యూ గ్రోత్ ఆఫ్ ద అబ్నార్మల్ టిష్యూ దట్ ఈస్ ఆఫెన్ అన్కంట్రోల్డ్ అండ్ ప్రోగ్రెసివ్. దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ ద ట్యూమర్స్ ఆర్ క్యాన్సర్స్. సో మనకి ఒక అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ఏ టిష్యూ అంటే దాన్ని మనం నియోప్లాజం అంటాము. అండ్ నియోప్లాజం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద క్యాన్సర్స్ అండ్ ట్యూమర్స్. సో ఇక్కడ చూడండి, ఏ న్యూ గ్రోత్ ఆఫ్ ద అబ్నార్మల్ టిష్యూ అంటే ఇప్పుడు మన టిష్యూస్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ సెల్స్ టు ఫార్మ్ ఇస్ కాల్డ్ ఏ టిష్యూ. సో ఆ టిష్యూ అనేది అబ్నార్మల్గా అంటే ఓవర్ గ్రోత్ అయిన దాన్ని మనం నియోప్లాజం అని పిలుస్తున్నాము. అండ్ మనకి 2 టైప్స్ ఆఫ్ నియోప్లాజమ్స్ ఉన్నాయి, దట్ ఈస్ బినైన్ అండ్ మ్యాలిగెంట్. అండ్ మనకి బినైన్ అంటే ఇక్కడ చూడండి, ద బినైన్ ట్యూమర్స్ ఆర్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు అస్. సో బినైన్ నియోప్లాజం అనేవి పెద్ద హార్మ్ఫుల్ అయితే కాదు, అవి జస్ట్ సింపుల్ హార్మ్లెస్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యాలిగెంట్, ద మ్యాలిగెంట్ ట్యూమర్స్ ఆర్ హైలీ డేంజరస్ అండ్ కాజ్ టు డెత్ ఆల్సో. అండ్ దీస్ ఆర్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో మనకి మ్యాలిగెంట్ నియోప్లాజం అనేవి బాగా డేంజరస్ అండ్ ఇట్ కాజెస్ టు డెత్. అండ్ దీస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అంటే మనకి ఒక ప్లేస్లో ఒక నియోప్లాజం వచ్చింది అనుకోండి, మ్యాలిగెంట్ నియోప్లాజం, అండ్ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి మ్యాలిగెంట్ నియోప్లాజంలో. టెక్నికలీ నియోప్లాజమ్స్ ఈజ్ నథింగ్ బట్ ద అబ్నార్మల్ డివిజన్ ఆఫ్ ద సెల్స్ ఫ్రమ్ ద టిష్యూ అండ్ ఫార్మ్డ్ యాజ్ ఎ ట్యూమర్. సో సింపుల్ అండి, మనకి అబ్నార్మల్ డివిజన్ ఆఫ్ ద సెల్స్, నార్మల్ సెల్ డివిజన్ అనేది ఉంటుంది. సో ఇంకా అబ్నార్మల్ ఓవర్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్ అంటే ఓవర్గా డివిజన్ అయ్యే సెల్స్ని మనం ట్యూమర్స్ అంటాము. అండ్ ట్యూమర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద నియోప్లాజం అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద క్యాన్సర్స్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ట్యూమర్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రైమరీ క్యాన్సర్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెటాస్టాటిస్ సెకండరీ క్యాన్సర్ ఆర్ ఫార్మ్డ్. సో మనకి ఫస్ట్ నేను మీకు మ్యాలిగెంట్ నియోప్లాజం అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని చెప్పాను కదా. సో మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది మనం ప్రైమరీ నియోప్లాజం అంటాము. అండ్ ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్ప్రెడ్ అయ్యేదాన్ని మనం సెకండరీ నియోప్లాజం అంటాము. అండ్ మెటాస్టాటిస్ అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండి మీనింగ్. సో అట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడాన్ని మనం మెటాస్టాటిస్ అంటాము. సో ఫర్ సపోజ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం, బ్రెస్ట్ మెటాస్టాటిస్ టు లంగ్ అన్నప్పుడు ఇక్కడ మనకి బ్రెస్ట్ అనేది ప్రైమరీ క్యాన్సర్ అండ్ ఇక్కడ లంగ్ అనేది మనకి సెకండరీ క్యాన్సర్. సో మూవింగ్, ఇక్కడ మెటాస్టాటిస్ ఇస్ ఈక్వల్స్ టు మూవింగ్ అండి మనకి మీనింగ్. అండ్ ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేశాను చూడండి. ఇఫ్ ఏ పేషెంట్ హ్యాస్ ద బ్రెస్ట్ క్యాన్సర్ యాజ్ ప్రైమరీ అండ్ ఫ్రమ్ ద ప్రైమరీ సైట్ breast the cancer metastasis to another organ that is lung and cause the cancer to another site also. సో ఇక్కడ చూడండి, మెటాస్టాటిస్ అంటే మనకి ఇక్కడ బ్రెస్ట్ నుంచి మెటాస్టాటిస్ టు లంగ్ అన్నప్పుడు మనకి బ్రెస్ట్ నుంచి లంగ్కి మూవ్ అయింది క్యాన్సర్ అనేది. సో ఇక్కడ మనకి బ్రెస్ట్ అనేది ప్రైమరీ అంటే ఫస్ట్ ప్లేస్ అండ్ లంగ్ అనేది సెకండరీ. సో ఇట్ ఈస్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్ ద సైట్ ఆఫ్ ది క్యాన్సర్. సో ఇక్కడ చూడండి, దెన్ లంగ్ క్యాన్సర్ ఈజ్ ద సెకండరీ క్యాన్సర్ బికాస్ ద క్యాన్సర్ అకర్డ్ బికాస్ ద మెటాస్టాటిస్ ఆఫ్ ద బ్రెస్ట్. సో మెటాస్టాటిస్ ఆఫ్ బ్రెస్ట్ అన్నప్పుడు బ్రెస్ట్ అనేది మనకి ప్రైమరీ అవుతుంది, లంగ్ అనేది సెకండరీ అవుతుంది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే మెటాస్టాటిస్. మెటాస్టాటిస్ ఇస్ ఈక్వల్స్ టు మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఇక్కడ మనకి మెటాస్టాటిస్ టు అని ఇక్కడ ఏ సైట్ అయితే ఇస్తారో మనకి అది నాకు సెకండరీ నియోప్లాజం అవుతుంది, ఐ మీన్ సెకండరీ క్యాన్సర్ సైట్. ఇక్కడ చూడండి, బ్రెస్ట్ టు లంగ్, బ్రెస్ట్ అనేది ప్రైమరీ, లంగ్ అనేది సెకండరీ. ఓకే, అండ్ ఓవరాల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసింది అనేది ఒక సింపుల్ రీక్యాప్ చేద్దాం. ఇక్కడ చూడండి, నియోప్లాజం ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అబ్నార్మల్ టిష్యూ గ్రోత్. సో మన టిష్యూ అనేది అబ్నార్మల్గా ఓవర్గా గ్రోత్ అయ్యేదాన్ని మనం ట్యూమర్స్ అంటాం, క్యాన్సర్స్ అంటాం అండ్ నియోప్లాజం అని కూడా పిలుస్తాము. ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ అండ్ ప్రోగ్రెసివ్ అండ్ కామన్లీ కాల్డ్ యాజ్ ద ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్. టైప్స్ ఆఫ్ ద నియోప్లాజం, సో మనకి 2 టైప్స్ ఉన్నాయండి, దట్ ఈస్ బినైన్ అండ్ మ్యాలిగెంట్. బినైన్ వచ్చేసి పెద్ద హార్మ్ఫుల్ అయితే కాదు అండ్ ఇది పెద్దగా స్ప్రెడ్ కూడా అవ్వదు. అండ్ మ్యాలిగెంట్ అనేది మనకి హార్మ్ఫుల్ అండ్ అదైతే మనకి స్ప్రెడ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. అండ్ మనకి ప్రైమరీ క్యాన్సర్, సెకండరీ క్యాన్సర్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ప్రైమరీ అనేది ఆరిజిన్ ఆఫ్ ద ట్యూమర్. సో ఇది ఎక్కడి నుంచి రాదు, దాని అక్కడే ఫామ్ అయింది. ఫస్ట్ ఎక్కడైతే మనకి క్యాన్సర్ ఫామ్ అయిందో దాన్ని మనం ప్రైమరీ అంటాము. ఈ ప్రైమరీ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తుంది క్యాన్సర్ అనే దాన్ని మనం సెకండరీ అంటాము. ఇక్కడ మనం మెటాస్టాటిస్ అనే వర్డ్ అయితే యూస్ చేస్తాము. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాను కదా బిఫోరే,
బ్రెస్ట్ క్యాన్సర్ స్ప్రెడ్ టు లంగ్. ఇక్కడ మనకి బ్రెస్ట్ అనేది ప్రైమరీ అండ్ లంగ్ అనేది సెకండరీ. బ్రెస్ట్ క్యాన్సర్ మెటాస్టాటిస్ టు లంగ్ అన్నప్పుడు మనకి బ్రెస్ట్ అనేది ప్రైమరీ అండ్ లంగ్ అనేది సెకండరీ. మీరు ఇక్కడ బాగా మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ వచ్చేసి మెటాస్టాటిస్, దట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అండ్ మనకి బినైన్ క్యాన్సర్స్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళవు, ఓన్లీ మ్యాలిగెంట్ క్యాన్సర్స్ మాత్రమే స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ICD-10 నియోప్లాజం. మీరు మీ ICD-10 బుక్ ఓపెన్ చేసి నియోప్లాజం టేబుల్ కనుక ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఒక టేబుల్ ఫామ్గా కనిపిస్తుంది. ఒక కాలంలో వచ్చేసి క్యాన్సర్స్ అండ్ రిమైనింగ్ కాలమ్స్లో మీకు అక్కడ హెడ్డింగ్స్ చూస్తే ప్రైమరీ మ్యాలిగెంట్ నియోప్లాజం, సెకండరీ మ్యాలిగెంట్ నియోప్లాజం, కార్సినోమా ఇన్సేతు, బినైన్ నియోప్లాజం ఆఫ్ ద అన్సర్టెన్ బిహేవియర్, అన్స్పెసిఫైడ్ బిహేవియర్ అని అక్కడ మీకు హెడ్డింగ్స్ కనిపిస్తాయి. ఒక కాలంలో వచ్చేసి మీకేంటి నేమ్స్ ఆఫ్ ది క్యాన్సర్స్, ఐ మీన్ పార్ట్స్, మన బాడీ పార్ట్లో ఎక్కడ క్యాన్సర్ అనేది అక్కర్ అయ్యింది అనే పార్ట్స్ ఉంటే ఇంకా పక్కన మీరు హెడ్డింగ్స్ చూస్తే మీకు ఈ హెడ్డింగ్స్ అయితే కనిపిస్తాయి. నేను మీకు ICD-10 కన్వెన్షన్స్ స్టార్టింగ్ పార్ట్లోనే చెప్పాను. మన ICD-10 అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ది నేను మర్చిపోయాను, ఇండెక్స్ ఆఫ్ నార్మల్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, తర్వాత టేబుల్ ఆఫ్ ద నియోప్లాజం, టేబుల్ ఆఫ్ ద డ్రగ్స్ అని. సో అందులో టేబుల్ ఆఫ్ ద నియోప్లాజం మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ హెడ్డింగ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇంకొక సైడ్ మనకి ఏ బాడీ పార్ట్లో క్యాన్సర్ అనేది అక్కర్ అయిందో ఒక కాలంలో కనిపిస్తే అండ్ రిమైనింగ్ ఈ కాలమ్స్ అయితే మీరు చూస్తారు. మీరు ఒకసారి మీ ICD-10 బుక్లో చెక్ చేయండి ఈ హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా అని. అండ్ ఇప్పుడు ఆ హెడ్డింగ్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ప్రైమరీ మ్యాలిగెంట్ నియోప్లాజం, ద స్టార్టింగ్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ ద ట్యూమర్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రైమరీ. సో మనకి క్యాన్సర్ అనేది ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అనే దాన్ని మనం ప్రైమరీ మ్యాలిగెంట్ నియోప్లాజం. ఇక్కడ చూడండి, ప్రైమరీ అన్నాడు, మ్యాలిగెంట్ అన్నది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ మ్యాలిగెంట్ నియోప్లాజమ్స్ మాత్రమే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్ప్రెడ్ అవుతాయి, బినైన్ అయితే అసలు స్ప్రెడ్ అవ్వవు. సో బై డిఫాల్ట్ మీరు ప్రైమరీ అన్న సెకండరీ అన్న మ్యాలిగెంట్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, సెకండరీ మ్యాలిగెంట్ నియోప్లాజం బికాస్ ఆఫ్ ద ప్రైమరీ క్యాన్సర్ దీస్ ఆర్ ఫార్మ్డ్. సో ఈ సెకండరీ అనేది ఎక్కడి నుంచో, అంటే ఆల్రెడీ ఒక హారిజన్ ఉంది, ఆ హారిజన్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది క్యాన్సర్. అప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్లో దాన్ని సెకండరీ మ్యాలిగెంట్ నియోప్లాజం అని పిలుస్తాము. అండ్ నెక్స్ట్ చూడండి, కార్సినోమా ఇన్సేతు. These cancers do not spread like primary cancer. They are remain same in the position. సో కార్సినోమా ఇన్సేతు అనేది మనకి ప్రైమరీ లాగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వు, సేమ్ అదే ప్లేస్లో రిమైన్స్ సేమ్ అట్లే ఉండిపోతాయి. అండ్ బినైన్, దీస్ ఆర్ ద హార్మ్లెస్ ట్యూమర్స్. సో బినైన్ అంటే మీకు ముందే చెప్పాను కదా, అవి హార్మ్లెస్ ట్యూమర్స్ అండ్ స్ప్రెడ్ అవ్వవు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కానీ, సో అవి బినైన్. అండ్ నియోప్లాజం ఆఫ్ ద అన్సర్టెన్ బిహేవియర్. Some tumors possess the properties of the both benign and malignant such that pathologists cannot give a correct report on the nature of the tumor. Such kind of behavior is called as the uncertain behavior. So మనకి కొన్ని ట్యూమర్స్ అయితే బోత్ బినైన్ అండ్ మ్యాలిగెంట్ నియోప్లాజమ్స్లో బిహేవ్ చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ప్రొవైడర్ లేదా డాక్టర్ అనేవారు అంటే ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇవ్వని సిచ్యువేషన్లో, మనకి ఏది మెన్షన్ చేయలేని సిచ్యువేషన్లో ఆ బిహేవియర్ అంటే ఎయిదర్ బినైనా లేదా మ్యాలిగెంటా అని చెప్పలేదనుకోండి, అలాంటి టైంలో మనం నియోప్లాజం ఆఫ్ ద అన్సర్టెన్ బిహేవియర్ ఆ కాలం నుంచి కోడ్ అయితే తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ చూడండి, అన్స్పెసిఫైడ్ బిహేవియర్. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ బిహేవియర్ మెన్షన్ అబౌట్ దట్ క్యాన్సర్ బై ద ప్రొవైడర్. సో ఇక్కడ మనకి ప్రొవైడర్ అనేవారు ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ అంటే ఇది బినైనా లేదా మ్యాలిగెంటా లేదా బోతా అని ఏమి ఇవ్వలేదు అన్న సిచ్యువేషన్లో మనం అన్స్పెసిఫైడ్ బిహేవియర్ అని మనం చూస్ చేసుకుంటాం కోడ్. నేను మీకు కన్వెన్షన్ పార్ట్లో చెప్పాను, ఇక్కడ NOS NES దగ్గర అన్స్పెసిఫైడ్ కోడ్ డు నాట్ కోడ్ హియర్ అని. సో అలా మనకి అసలు ఏమీ మెన్షన్ చేయలేనప్పుడు మనం బై డిఫాల్ట్గా ICD-10 అన్స్పెసిఫైడ్ కోడ్స్ తీసుకుంటాం కదా. సో సేమ్ లైక్ దట్ ఇక్కడ మనం నియోప్లాజంలో కూడా అన్స్పెసిఫైడ్ బిహేవియర్తో అయితే వెళ్తాము. బోత్ మ్యాలిగెంట్ బినైన్ ఉంది, ఎగ్జాక్ట్గా ఏది అని చెప్పలేని సిచ్యువేషన్లో నియోప్లాజం ఆఫ్ ద అన్సర్టెన్ బిహేవియర్ తీసుకుంటాము. అసలు ఏమీ ఇవ్వలేదు అంటే బినైన్ ఇవ్వలేదు, మ్యాలిగెంట్ ఇవ్వలేదు, అసలు ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ మనకి చార్ట్లో లేవు, ప్రొవైడర్ కూడా మెన్షన్ చేయలేదు అన్నప్పుడు మనం అన్స్పెసిఫైడ్ బిహేవియర్ అయితే చూస్ చేసుకుంటామండి. అండ్ ఇక్కడ చూడండి,
ప్రైమరీ మాలిగ్నెంట్ నియోప్లాజం ఓవర్లాపింగ్ సైట్ బౌండరీస్. సో సింపుల్ అండి. ప్రైమరీ మాలిగ్నెంట్ నియోప్లాజం ఓవర్లాపింగ్ సైట్ బౌండరీస్ అంటే ఏ ప్రైమరీ మాలిగ్నెంట్ నియోప్లాజం దట్ ఓవర్లాప్స్ 2 or more continuous next to each other sites should be classified to the subcategory overlapping lesion. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చిందండి ఒక ప్లేస్లో, అది ప్రైమరీ అంటే అక్కడే హారిజన్ అనేది అక్కడే స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు అదే క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఆ స్ప్రెడ్ అయ్యేది నెక్స్ట్ అంటే దాని పక్కనున్న బాడీ ఆర్గాన్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఓవర్లాప్ అంటాము. లేదు ఇప్పుడు ఆ ప్రైమరీ క్యాన్సర్ అనేది ఇంకెక్కడో ఉన్న బాడీ పార్ట్ కానీ వెళ్ళింది అనుకో, దాన్ని మనం ఓవర్లాపింగ్ అని అనము. సింపుల్ అండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం నేనున్నాను. ఇప్పుడు నా పక్కన తేజ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు నేను నా పక్కన ఉన్న వాళ్ళకే ఏదన్నా స్ప్రెడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఏదైనా వైరస్ ఉంది, ఆ వైరస్ అనేది నా పక్కన వాళ్ళకే వచ్చింది అనుకోండి, దాన్ని ఓవర్లాపింగ్ అంటాను. లేదు నాకు ఒక 10 మెంబర్స్కి దూరంలో ఉన్న అంటే నాకు ఇంకొక అబ్బాయి ఎవరో ఉన్నారు, మా ఇద్దరి మధ్య ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నా వైరస్ అనేది ఆ అబ్బాయి ఆ 10 మెంబర్స్ మా మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళందరినీ స్కిప్ చేసుకుని ఆ 11th మెంబర్కి వెళ్ళింది అనుకోండి, దాన్ని ఓవర్లాపింగ్ అంటారు. ఈ పక్కన ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అయితే దాన్ని ఓవర్లాపింగ్ లీషన్ అని ఇక్కడ మనం పిలుస్తున్నాము. సో ఇక్కడ మనకి క్యాన్సర్ అనేది నెక్స్ట్ అంటే వెంటనే పక్కనున్న బాడీ పార్ట్కే వెళ్ళినప్పుడు ఓవర్లాపింగ్ లీషన్ని కన్సిడర్ చేస్తాము. ఫర్ మల్టిపుల్ నియోప్లాజం ఆఫ్ ద సేమ్ సైట్ దట్ ఆర్ నాట్ కంటిన్యూస్ such as the tumors in different quadrants of the same breast. Codes for each site should be assigned. సో సింపుల్ అండి, మీకు ఇప్పుడు బ్రెస్ట్లో మనకి పార్ట్స్ ఎలా ఉంటాయి, 4 quadrantsగా మనం డివైడ్ చేస్తాం కదా. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో మనకి క్యాన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ ఫస్ట్ క్వాడ్రెంట్ నుంచి సెకండ్ క్వాడ్రెంట్కి వెళ్ళిపోయింది అనుకోండి, పక్కనే ఉంది కదా వెళ్ళిపోయింది, దాన్ని ఓవర్లాపింగ్ అంటాము. అదే ఆ ఫస్ట్ క్వాడ్రెంట్ నుంచి 4th క్వాడ్రెంట్కి స్కిప్ అయింది అనుకోండి, ఇక్కడ 2 and 3 అనేవి స్కిప్ అయింది కదా, డైరెక్ట్గా 4th వచ్చింది కాబట్టి అక్కడ ఓవర్లాపింగ్ జరగలేదు. సో ఇప్పుడు మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఆ ఫస్ట్కి అండ్ ఈ 4thకి సపరేట్గా కోడ్ ఇస్తాము. అదే ఇక్కడ మనకి ఆ ఫస్ట్ క్వాడ్రెంట్ నుంచి సెకండ్ క్వాడ్రెంట్కి ఓవర్లాపింగ్ జరిగింది అనుకోండి, అంటే ప్రైమరీ అండ్ సెకండరీ, అప్పుడు మనం సింగిల్ కోడ్ అయితే ఇస్తాము. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేశాను, చూడండి. అండ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని చూడండి. ఏ 62 years old female with a malignant lesion of the upper lip that extends from the lipstick area to the labial frenulum. సో ఇక్కడ మనకి 62 years ఓల్డ్ ఫీమేల్ అనే వారికి అప్పర్ లిప్ మీద మాలిగ్నెంట్ లీజన్ ఉంది. ఇట్ ఈస్ ఏ హార్మ్ఫుల్ లీజన్ అండ్ ఇట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఇక్కడ మనకి ఆ అప్పర్ లిప్లో లిప్స్టిక్ ఏరియా నుంచి అండ్ లాబ్యూల్ ఫ్రెన్యులమ్ అంటే లిప్స్టిక్ ఏరియా పక్కన ఉన్న పార్ట్ని మనం ఇలా పిలుస్తాము. సో పక్కనే ఉన్న ఈ 2 పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యింది ఈ లీజన్ అని చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో మనం ఎలా కోడ్ చేయాలి అంటే దిస్ ఈజ్ ఏ సింగిల్ లీజన్ దట్ ఓవర్లాప్స్ 2 కంటిన్యూస్ సైట్స్. సో 2 కంటిన్యూస్ పక్కనే ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్ అనేది. ఏ సింగిల్ కోడ్ ఫర్ ద ఓవర్లాపింగ్ సైట్. సో మనకి ఓవర్లాపింగ్ సైట్ వస్తే మనం సింగిల్ కోడ్ ఇవ్వాలి. అదే ఓవర్లాపింగ్ అనేది డిఫరెంట్ పార్ట్స్ అంటే మధ్యలో అంటే కంటిన్యూస్ కాకుండా ఇంకెక్కడో ఉన్న పార్ట్కి కనుక సెకండరీ నియోప్లాజం కనుక స్ప్రెడ్ అయితే అప్పుడు మనం 2 కోడ్స్ ఇవ్వాలని నేను బిఫోరే చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఓవర్లాపింగ్ అనేది పక్కనే ఉన్న పార్ట్స్కి అయితే స్ప్రెడ్ అయింది. సో ఇక్కడ మనం సింగిల్ కోడ్ అయితే కన్సిడర్ చేస్తున్నాము. ద సీక్వెన్సీ వుడ్ బి లైక్ దిస్ C00.8. C00.8 వచ్చేసి మీరు కనుక ICD-10 కోడ్లో లీడ్ చేస్తే మీకు మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ ద ఓవర్లాపింగ్ సైడ్స్ ఆఫ్ ద లిప్. సో ఇక్కడ మనకి పేషెంట్ అనేవారికి క్యాన్సర్ వచ్చింది లిప్ మీద. సో ఆ లిప్ ఏంటి మాలిగ్నెంట్ అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్ప్రెడ్ అయ్యే క్యాన్సరే ఉంది మన పేషెంట్ అనేవారికి. ఇప్పుడు ఇక్కడ ఈ పేషెంట్కి మనకి లిప్స్టిక్ ఏరియా నుంచి అండ్ ఇక్కడ ఏంటి లాబ్యూల్ ఫ్రెన్యుల్ అనే పార్ట్ దాకా స్ప్రెడ్ అయింది. సో ఇక్కడ లిప్స్టిక్ ఏరియా పక్కనే ఉన్న పార్ట్ కాబట్టి ఇక్కడ ఓవర్లాప్ జరిగింది. సో ఇలా మనకి కంటిన్యూస్గా పక్కన పార్ట్స్కి ఓవర్లాప్ జరిగితే మనం ICD-10 సింగిల్ కోడ్ అయితే మెన్షన్ చేస్తాము. ఇక్కడ ఉన్న ఈ ఎగ్జాంపుల్కి అయితే మనం C00 కోడ్ అయితే లీడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి ప్రైమరీ మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ ద నాన్ ఓవర్లాపింగ్ సైట్స్. ఇందాక నేను మీకు ఓవర్లాపింగ్ సైట్స్ అంటే పక్కన ఉన్న ప్లేసెస్కి ఒక ప్రైమరీ ఒక సెకండరీ నియోప్లాజం వస్తే ఎలా కోడ్ చేయాలి, అది సింగిల్ కోడ్ అది ఎలా ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు మాకు ప్రైమరీ క్యాన్సర్ నుంచి ఇంకొక పార్ట్కి సెకండరీ క్యాన్సర్ వెళ్ళింది, బట్ ఇక్కడ మనకి ఓవర్లాపింగ్ సైట్స్ కాదు అంటే పక్కన ఉన్న ప్లేసెస్ అయితే కాదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ICD-10 నియోప్లాజంని ఎలా కోడ్ చేయాలనేది చూద్దాం. వెన్ పేషెంట్ హ్యాస్ ద 2 or more distinct malignant tumors in different non-continuous sites of the same organ or region, you do not use the
8 ఓవర్‌లాపింగ్ లీషన్ కోడ్స్. సో, ఇక్కడ మనమైతే ఓవర్‌లాపింగ్ లీషన్స్ అంటే పక్కనే ఉన్న సైడ్స్ ఆ సింగిల్ కోడ్ అయితే యూజ్ చేయకూడదు. మస్ట్ అండ్ షుడ్‌గా ఇక్కడ మనం 2 కోడ్స్ అయితే ఇవ్వాలి అనేది ఈ కోడింగ్ గైడ్‌లైన్. ఇన్‌స్టెడ్ యూ అసైన్ ఏ సెపరేట్ కోడ్స్ ఫర్ ఈచ్ సైట్ ఇన్వాల్వ్డ్. అండ్ మీకింకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఎగ్జాంపుల్‌ని చూద్దాం. పేషెంట్ 74 ఇయర్స్ ఓల్డ్ మెయిల్. కండిషన్ వచ్చేసి 2 డిస్టింక్ట్ మాలిగ్నెంట్ లీజన్స్. సో, పేషెంట్ అనేవారికి 2 డిస్టింక్ట్ అంటే డిఫరెంట్. 2 డిఫరెంట్ ప్లేసెస్‌లో మాలిగ్నెంట్ లీజన్స్ అనేవి ఉన్నాయి. ఐ మీన్ మాలిగ్నెంట్ నియోప్లాజమ్. వన్ ఇన్ ద మ్యూకస్ ఆఫ్ ద అప్పర్ లిప్. సో, ఒకటి అప్పర్ లిప్ మీద ఉంది. వన్ ఇన్ ద మ్యూకస్ ఆఫ్ ద లోయర్ లిప్. లోయర్ లిప్‌లో ఒకటి ఉంది. సో, సిన్స్ దీస్ ట్యూమర్స్ ఆర్ నాట్ ద కంటిన్యూస్ వి కోడ్ దెమ్ సెపరేట్‌లీ. సో, ఇక్కడ మనకి ట్యూమర్స్ అనేది ఒకటి అప్పర్ లిప్, ఒకటి లోయర్ లిప్. సో, అంటే అప్పర్, లోయర్ ఏం పక్కన లేవు. అక్కడ మనకి లిప్స్‌లో సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి. సో, ఆ సబ్ పార్ట్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ పేషెంట్‌కి అప్పర్ లిప్‌లో వచ్చింది. ఫస్ట్ ప్రైమరీ క్యాన్సర్ అనేది హారిజన్ అనేది అప్పర్ లిప్‌లో ఉన్నప్పుడు అప్పర్ లిప్ పక్కన ఉన్న పార్ట్స్ ఆ సబ్ పార్ట్స్‌లో స్ప్రెడ్ అవ్వాలి కదా! లేదు. అలా స్ప్రెడ్ అవ్వకుండా డైరెక్ట్‌గా లోయర్ లిప్‌కి వచ్చేసింది. సెకండరీ సైట్. సో, ఇప్పుడు మనకి ఇది కంటిన్యూయస్‌గా లేదు కాబట్టి ఇది నాన్ కంటిన్యూయస్ అని అనుకుందాం. ఇది నాన్ కంటిన్యూయస్ అనుకోవడం కాదు. ఇది నాన్ కంటిన్యూయస్ ఓవర్‌లాపింగే. సో, ఇలాంటి టైంలో మనమైతే మస్ట్ అండ్ షుడ్‌గా అప్పర్ లిప్‌కి అప్పర్ లిప్ కోడ్, లోయర్ లిప్‌కి లోయర్ లిప్ కోడ్ అయితే 2 డిస్టింక్ట్ కోడ్స్ అయితే మెన్షన్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ పేషెంట్ అనేవారికి మస్ట్ అండ్ షుడ్‌గా లైక్ ఆ ట్యూమర్స్ అనేవి 2 నాన్ కంటిన్యూయస్ లీషన్స్ కాబట్టి మనం 2 కోడ్స్ ఇస్తున్నాం. అండ్ బిఫోర్ మనకి ఉన్న ఫీమేల్ పేషెంట్ అనేవారు ఉన్నారు కదా! ఆమెకి లిప్‌లోనే అక్కడ సబ్ పార్ట్స్‌లోనే స్ప్రెడ్ అయింది కాబట్టి అక్కడ మనం సింగిల్, ఓవర్‌లాప్ అయినప్పుడు సింగిల్ అండ్ నాన్ ఓవర్‌లాపింగ్ అప్పుడు డబుల్ కోడ్స్ అయితే మనం మెన్షన్ చేయాలి ICD-10 CMలో. అండ్ ఇక్కడ చూడండి C00.3ని మీరు గనుక ICD-10 CM కోడ్‌లో లీడ్ చేస్తే మీకు మాలిగ్నెంట్ నియోప్లాస్మ్ ఆఫ్ ద అప్పర్ లిప్ ఇన్నర్ యాస్పెక్ట్. C00.4 మాలిగ్నెంట్ నియోప్లాస్మ్ ఆఫ్ ద లోయర్ లిప్ ఇన్నర్ యాస్పెక్ట్. ఫైనల్ కోడ్ C00.3, C00.4. సో, మనకి ఇప్పుడు ఈ మెయిల్ ఎగ్జాంపుల్‌కి అయితే 2 కోడ్స్ అయితే లీడ్ అయ్యాయి. దట్ ఈస్ C00.3 అండ్ C00.4. అండ్ బిఫోర్ ద ఫీమేల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అక్కడ మనకి సింగిల్ కోడ్ అయితే లీడ్ అయింది. సో, సింపుల్ అండి. ఓవరాల్‌గా ఇక్కడ కీ రూల్ ఏంటంటే యూజ్ సెపరేట్ కోడ్స్ వెన్ ట్యూమర్స్ ఆర్ ఇన్ డిస్టింక్ట్. అంటే మనకి ట్యూమర్ అనేది డిఫరెంట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు, డిఫరెంట్ సైట్స్‌లో ఉన్నప్పుడు, డిఫరెంట్ ఆర్గాన్స్‌లో ఉన్నప్పుడు మనం 2 కోడ్స్ అయితే మెన్షన్ చేయాలి. అదే ఓవర్‌లాపింగ్ అనేది పక్కన కంటిన్యూయస్‌గా ఉన్నప్పుడు అంటే పక్క పార్ట్‌కి ఓవర్‌లాప్ అయినప్పుడు మనం సింగిల్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి. అంతే అండి. సో, ఓవరాల్‌గా మీకిక్కడ ఈరోజు ఈ వీడియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ వచ్చేసి మెటాస్టాటిస్, మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అంటే మనం ఇక్కడ మూవింగ్ ఫ్రమ్ టు అనే ప్లేస్‌లో మెటాస్టాటిస్ అనే వర్డ్ అయితే యూజ్ చేశారు ICD-10 CMలో. సో, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఓవర్‌లాపింగ్. అసలు ఓవర్‌లాపింగ్ అంటే ఏంటి? స్ప్రెడ్ అవ్వడం. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి స్ప్రెడ్ అవ్వడం మనం ఓవర్‌లాపింగ్ అని జనరల్ మీనింగ్ తీసుకుంటాం. ఇక్కడ ICD-10 CMలో మనకి కంటిన్యూయస్‌గా ఉంటే దాన్ని ఓవర్‌లాపింగ్ లీషన్ అంటాము. అదే కంటిన్యూయస్ అంటే ఇక్కడున్న పార్ట్ ఇంకెక్కడో ఉన్న పార్ట్‌కి స్ప్రెడ్ అయిందనుకోండి క్యాన్సర్, దాన్ని నాన్ కంటిన్యూయస్ ఓవర్‌లాపింగ్ అంటాము. మనకి నార్మల్ ఓవర్‌లాపింగ్‌లో కంటిన్యూయస్ పార్ట్స్ ఉన్నప్పుడు సింగిల్ కోడ్, అదే డిస్టింక్ట్ ఆర్గాన్స్ అనేవి ఓవర్‌లాప్ అయినప్పుడు డబుల్. 2 కోడ్స్ అయితే ICD-10 CMలో లీడ్ అవుతాయి. అండ్ మీరు నియోప్లాజమ్ టేబుల్ మీ ICD-10 CMలో నియోప్లాజమ్ టేబుల్ గనుక ఓపెన్ చేస్తే మీకు అక్కడ టేబుల్ ఫామ్‌లో అయితే కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్‌లో మీకు టైప్స్ ఆఫ్ నియోప్లాజమ్స్ దట్ ఈస్ ప్రైమరీ, సెకండరీ కార్సినోమా ఇన్ సిటు, అన్సర్టైన్ బిహేవియర్ ఆఫ్ ద నియోప్లాజమ్, అన్‌స్పెసిఫైడ్ బిహేవియర్. సో, ఈ హెడ్డింగ్స్‌తో అయితే కోడ్స్ అయితే ఉంటాయి. సో, ఇలా మీరైతే ICD-10 CMలో నియోప్లాజమ్‌ని కోడ్ చేయాలి. ఓవరాల్‌గా నియోప్లాజమ్ కోడ్స్ అన్ని మనకి ఆ టేబుల్ నుంచి కన్సిడర్ చేస్తాము. సో, ఇంతే అండి.